హాయ్! వెల్కమ్ టు అమ్ము నాని వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇలాగే ఈ వీడియో మొత్తం మాట్లాడదాం అనుకుంటా, కానీ ఏం మాట్లాడాలో అర్థం కాదు. అందుకే స్టార్టింగ్ మాత్రమే ఉంచా. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మా బావ కొద్దిసేపు పడుకున్నాడు, అందుకే దుప్పటి మడత పెట్టేస్తున్నా. పిల్లలు ఉన్నంతసేపు ఏదో ఒకటి పడేస్తూనే ఉంటారు, అందుకే వాళ్ళు వెళ్ళిన తర్వాత క్లీన్ చేసుకుంటే ఈవినింగ్ వరకు క్లీన్గా ఉంటుంది. ఇక్కడైతే వర్షం పడుతుంది. ఇక్కడ ఎక్కువ వర్షాలు పడతాయి అనుకుంటా. వచ్చిన దగ్గర నుంచి వర్షాలు పడుతూనే ఉన్నాయి. అంటే వర్షాకాలం స్టార్ట్ అయిన దగ్గర నుంచి వర్షాలు బాగా పడుతున్నాయి. వెదర్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ట్రాఫిక్ ఏమీ లేకుండా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ టెంపుల్ ఉంది పక్కనే, పక్క నుంచి వెళ్ళొచ్చు. ఈసారి వెళ్ళినప్పుడు చూపెడతా. వర్షం పడుతుంది కదా, టవల్స్ తీసుకెళ్దామని బయటకు వచ్చా. ఒకసారి వెదర్ బాగుందని చూపిస్తున్నా. ఇంకా లంచ్ టైం అయింది. లంచ్ కోసం ప్రిపేర్ చేయాలి. మార్నింగ్ అయితే పిల్లలకి వెజిటబుల్ పులావ్ చేసా, అదైతే కొంచెం ఉంది. బీరకాయ చట్నీ చేద్దామని అయితే ఇక్కడ బీరకాయలు కట్ చేసి, అలాగే పచ్చిమిర్చి, టమాటా అన్ని కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నా. బీరకాయలు అయితే కేజీ తీసుకొచ్చారు, కానీ బీరకాయ పప్పు చేయమంటే మా బావ బీరకాయ పప్పు చేసా. ఇప్పుడు రెండే ఉన్నాయి, అటు ఇటు కాకుండా ఉన్నాయి. అవి కూడా చిన్నగా ఉన్నాయి. అవి చట్నీకి అయితేనే సరిపోతాయని చేస్తున్నా. బీరకాయ చట్నీ అయితే రెండు రకాలుగా చేసుకోవచ్చు. నేనైతే పల్లీలు నువ్వులు వేసి చేస్తున్నా. అవి లేకుండా కూడా చేసుకోవచ్చు. నార్మల్ టమాటా చట్నీ ఎలాగో ఉన్న బీరకాయలు యాడ్ చేసి అదే ప్రాసెస్లో చేసుకోవచ్చు. పల్లీలు అయితే ఎక్కువ పడిపోయినాయని కొన్ని తీసేస్తున్నా. పల్లీలు నువ్వులు చాలా మంచిది, కానీ నువ్వులు వేడి చేస్తాయి. అందుకే నేను అప్పుడప్పుడు వాడతా, ఎక్కువ వాడను. కాకపోతే ఎప్పుడో తెచ్చిన కొన్ని ఉండిపోయాయి. సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే మంచిగా వేగుతాయి, లేకపోతే మాడిపోతాయి. చెప్పాను కదా పులావ్ కొంచెం ఉందని. దానికి తోడు రైస్ పెట్టేసా పక్కన. ఇదైతే చట్నీకి ప్రిపేర్ చేస్తున్నా. ఈ వర్షాలకి వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా. ఇలా మిక్సీలో చేసే కంటే రోల్లో చేస్తే ఇంకా టేస్ట్గా ఉంటుంది. నాది రోల్ ఏమో ఊర్లో ఉండిపోయింది, మా అమ్మ పంపించింది. వారిని పట్టమని 10 సార్లు కూడా వాడలేదు. స్టార్టింగ్లో మా తోటకోళ్ళు వాడింది, తర్వాత తను కూడా వాడలేదు. అంతే కదా, రోల్లో చేయాలంటే బద్ధకంగా ఉంటుంది, కాకపోతే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ నువ్వులు కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి స్లోగా ఫ్రై చేసుకుంటే మంచిగా టేస్టీ వస్తాయి, లేకపోతే పచ్చి పచ్చిగా అనిపిస్తాయి. ఇవైతే మంచిగా రోస్ట్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ మధ్య చట్నీలు ఎక్కువ చేయట్లేదు, పిల్లలకి ఎక్కువ పెట్టను. ఎప్పుడన్నా మా వరుణ్ ఆవకాయ వేసుకొని తింటాడు, కానీ చట్నీలు ఎక్కువ పెట్టను. ఫ్యాన్ అయితే కారం అవుతుంది అసలు. టిఫిన్స్లో కూడా వాళ్ళు ఎక్కువ పల్లి చట్నీ అడుగుతారు. మా ఆయన కూడా చేయమంటాడు, కానీ అది 2 రోజులు కూడా తినడు, ఒక్కరోజే తింటాడు. ఇంకా నేనే తినాల్సి వస్తుంది. అందుకే అప్పుడప్పుడే చేస్తా చట్నీలు. అది కూడా అన్నానికి, టిఫిన్స్కి రెండింటికి సరిపడా అలాంటి చట్నీలు చేస్తే అందరూ తింటారు, లేకపోతే అవి అట్లాగే మిగిలిపోతూ ఉంటాయి. ఇక్కడ పచ్చిమిర్చి కోసం మూత వేసా. వేసేదానికి పెద్ద మూత వేయచ్చుగా, అటు ఇటు కానీ సరిపడా మూత వేసా. దానికి నాకు తంటాలు చూద్దరు. ఇక్కడ అన్నం అయ్యిందో లేదో చూసి చెప్పేయచ్చు కదా. స్టార్టింగ్ లో అయితే 4-5 సార్లు పట్టుకొని చూస్తేనే గానీ అర్థం కాదు. ఇక్కడ పచ్చిమిర్చి మీద వేసేదాన్ని ఏదో పెద్ద మూత వేయచ్చుగా, చిన్న మూత వేసా. అదేమో ఇరుక్కొని రాదు, చాకుతో తీసినా రాదు, గంటతో తీసినా రాదు. పైగా గ్యాస్ కూడా ఆఫ్ చేయకుండా ట్రై చేస్తున్నా. ఆఖరికి ఒక ప్లేట్లో తిరగేస్తే అప్పుడు వచ్చింది. వెల్లుల్లిపాయలు కూడా వేస్తున్నా. పచ్చళ్ళలో వెల్లుల్లిపాయలే టేస్ట్ ఉంటాయి కదా మంచిగా. నేనైతే వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటా చట్నీలో ఏదైనా. నాకున్న మంచి అలవాట్లో ఇదొకటి. కూరగాయలు కట్ చేసిన చెత్త మొత్తం ఒక ప్లేట్లో తీసుకొని డస్ట్బిన్లో వేసుకుంటా. ఇలా చేస్తే కిచెన్ క్లీన్గా ఉంటుంది. అన్నం అయితే ఉడికిపోయింది, వాచ్ చేస్తున్నా. ఇలా ఎంతమంది వండుతారు అంటే, ఎక్కువ మంది అత్తేసరి పెట్టడం అని, లేకపోతే రైస్ కుక్కర్లో వండడం, నార్మల్ కుక్కర్లో వండడం అలా వండుతారు. ఇలా అయితే అమ్మలు అంటే పల్లెటూరులో వండుతారు కదా ఎక్కువ. నాకు ఇదే అలవాటు ఫస్ట్ నుంచి. ఎప్పుడు తోమే గిన్నెలు అప్పుడే సింక్లో వేసేస్తా. ఇదంతా మిస్ అవ్వకుండా ఉంటుంది, నీట్గా ఉంటుంది. చేయి కాలుతుందని తెలిసినా కూడా గ్యాస్ తుడిచే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. నేనైతే అలాగే చేస్తా. ఎప్పుడు పడింది అప్పుడే తుడిచేయాలని. మళ్ళీ తర్వాత కూడా గ్యాస్ తుడుస్తాం, అప్పుడు తుడుచుకోవచ్చు. కానీ ఎప్పుడు పడింది అప్పుడే తుడవాలి. అది కూడా గ్యాస్ మీద ఏదో ఒక వంట చేసేటప్పుడే తుడవాలి. ఇక్కడ పచ్చిమిర్చి అయితే ఫ్రై అయిపోయినాయి. తర్వాత టమాటాలు, బీరకాయ ఫ్రై చేసుకోవాలి. టమాటాలు అయితే ఇక్కడ ఒక 3 తీసుకున్నాను, 3-4 తీసుకున్నాను. చింతపండు కూడా వేసి ఉడికించుకుంటా. ఇవి మంచి మెత్తగా ఉడికిన తర్వాత అప్పుడు బీరకాయ వేస్తే మనం మిక్సీ కొట్టేటప్పుడు టమాటా మంచిగా మిక్స్ అయిపోద్ది. బీరకాయలు అక్కడక్కడ తగులుతూ మంచిగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. మరీ మెత్తగా చేస్తే బాగోదు కదా రైస్లోకి కాబట్టి. అదే టిఫిన్లోకి అయితే మెత్తగా చేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నా.
సాల్ట్ అయితే అయిపోయింది తీయడానికి బద్ధకం వేసి, అంటే ఎక్కువ ప్యాకెట్స్ తెచ్చుకొని పైన క్యాన్లో పెట్టుకొని పైన పెట్టుకుంటా నేను. ఇక్కడ మిగిలిపోయిన పచ్చిమిరపకాయలన్నీ తొడవలు తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా. అట్లా అయితే ఒక్కరు కూడా పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయి. ఎప్పుడు చెత్త అప్పుడు డస్ట్బిన్లో వేసుకుంటే నీట్గా ఉంటుంది కిచెన్ మొత్తం. అంటే నీట్గా అని ఎన్నిసార్లు చెప్తుందో అనుకుంటారా? మనం చేసేది ఎలాగో తర్వాత అయినా మనమే చేసుకోవాలి. అదేదో చేసేటప్పుడే నీట్గా చేసుకుంటే మనకు కొంచెం పని తప్పుద్ది. ఎప్పుడు తోమేంట్లో అప్పుడు సింక్లో వేసుకుంటే, ఎప్పుడు చెత్త అప్పుడు డస్ట్బిన్లో వేసుకుంటే చాలా నీట్గా ఉంటుందని నా ప్రయత్నం అంతే. ఇక్కడ చింతపండు ఉడికిన తర్వాత పచ్చిమిర్చిలో వేస్తున్నా. అంటే టమాటాల్లో అయితే మెత్తగా మిక్స్ అవ్వదు కదా, అందుకని పచ్చిమిర్చిలో మిక్సీ పట్టుకుంటే టమాటా కూడా మంచిగా మిక్స్ అయిపోద్ది. ఇక్కడ బీరకాయ ముక్కలు కూడా యాడ్ చేస్తున్నా. టమాటా మొత్తం కుక్ అయిపోయిన తర్వాత అప్పుడు బీరకాయ ముక్కలు వేసి ఉడికించుకోవాలి. రైస్ అయితే అయిపోయింది, ఆఫ్ చేస్తున్నా. ఇక్కడ ఫస్ట్ మనం ఫ్రై చేసుకున్నాం కదా పల్లీలు నువ్వులు, అవైతే పౌడర్ కింద చేసుకుంటున్నా. మంచిగా ఫ్రై అయ్యా లేదా అన్నది ఇక్కడే తెలిసిపోద్ది. ఎందుకంటే మంచిగా ఫ్రై అవ్వకపోతే తేమ ఎక్కువ ఉండి ముద్దలాగా కట్టేస్తుంది. మంచిగా ఫ్రై అయితే ఇలా పౌడర్ లాగా అయ్యిద్ది. తర్వాత పచ్చిమిర్చి, చింతపండు, వెల్లుల్లిపాయలు వేసుకున్నాం కదా, అది కూడా వేసాను. సాల్ట్ అయితే కింద అయిపోయిందని చెప్పాను కదా, గల్లుప్పు ఉంది, అందుకే అది గల్లుప్పు వేస్తున్నా. అది కూడా కొంచెం వేసుకున్నా. గల్లుప్పు అంటే మళ్ళీ ఎక్కువ అవుతుంది కదా, అందుకని. ఇది అప్పుడప్పుడు ఇంటికి తెచ్చుకుంటే మంచిది అని చెప్తుంటారు కదా, అప్పుడప్పుడు ఫ్రైడేస్ అప్పుడు కల్లుప్పు తెచ్చుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటాం. అది ఇలా యూజ్ అవుతుంది. పచ్చిమిర్చి బాగా నలిగాక టమాటా, బీరకాయ ఉడికించుకున్నాం కదా, అది యాడ్ చేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడైతే పోపు రెడీ చేస్తున్నా. చాలా మంది పోపు వేయరు రోటి పచ్చడికి, కాకపోతే వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇక్కడ ఆవాలు వేసాను. ఆవాలు మంచిగా చిటపటాడితే స్మెల్ కానీ టేస్ట్ కానీ బాగా వస్తుంది. నూనె కాకుండా వేసామంటే మంచిగా చిటపట్లాడవు. శనగపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని అందులో మనం మిక్సీ పట్టుకున్న చట్నీ వేసుకొని స్టవ్ ఆఫ్ వేయాలి. ఎక్కువసేపు వేడి మీద ఉండొద్దు. నాకు సాల్ట్ సరిపోలేదు, అందుకే యాడ్ చేసుకుంటున్నా. అంటే తర్వాత తినేటప్పుడు యాడ్ చేసుకుంటే మంచిగా కలవదు కదా, అందుకని ఇప్పుడే కలుపుకుంటే మంచిగా కరుగుతుంది. అన్నంలోకి చప్పగా ఉంటే బాగోదు కదా, టిఫిన్లోకి అయితే చప్పగా ఉన్నా కానీ సరిపోద్ది. క్లీనింగ్ ఏ పని అయిన తర్వాత అయినా ఈ క్లీనింగ్ కంపల్సరీ. మిగిలినట్లు తోముకోవడం, క్లీనింగ్ చేసుకోవడం ఎప్పుడైనా మనమే చేసుకోవాలి కాబట్టి ఎప్పటికప్పుడు చేసుకుంటే కొంచెం తగ్గుతుందని అదొక ఆశ, కానీ అది జరగదు. ఎప్పుడు ఏదో పని ఉంటూనే ఉంటుంది. ఇంకా సాల్ట్ అయిపోయిందని చెప్పాక పైన ఉంది, ఎట్లాగో మనం పొట్టి కదా, అందుకని కుర్చీలు వేసుకొని ఎక్కి మరి క్యాన్ తీసి అందులో సాల్ట్ ప్యాకెట్ తీసుకుంటున్నా. సాల్ట్ ప్యాకెట్ తీసుకొని ఫిల్ చేసుకొని మిగిలింది వాడతా ఫస్ట్. మళ్ళీ అది అక్కడ ఇక్కడ పెట్టాలి కాబట్టి డబ్బాలో వాడతా. సాల్ట్ ఎప్పుడు అయిపోకూడదు అంటారు కదా, సాల్ట్ పసుపు ఎప్పుడు స్టోర్ ఉండాలి, ఇంట్లో నిల్వ ఉంటే మంచిగా ఉంటారు కదా. నేను సాల్ట్ ఎప్పుడు ఎక్కువ ప్యాకెట్లు కొనుక్కుంటూ ఉంటా. మరి పక్క వాళ్ళని తీసుకోవడం అలాంటివి ఎక్కువ చేయకూడదు అంటారు అసలు, అందుకని మళ్ళీ అప్పుడప్పుడు అయిపోతే ఇబ్బంది అని ఎక్కువ ప్యాకెట్లు తెచ్చుకొని ఇలా స్టోర్ చేసుకుంటూ ఉంటాం. సాల్ట్ కలుపుకొని మంచిగా కలుపుకుంటున్నా, ఎందుకంటే అక్కడక్కడ తగ్గకూడదు కదా, మళ్ళీ అక్కడక్కడ ఎక్కువ అక్కడక్కడ తక్కువ కనిపిస్తుంది. దీన్ని ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసుకొని మళ్ళీ సింక్లో అంట్లో టేస్ట్ చేస్తున్నా. చాలా బాగా వచ్చింది. ఈ రకంగా చేసుకోండి, చాలా బాగుంటుంది. లంచ్ అయితే చేసేస్తున్నాం. ఇక్కడ చట్నీతోనే తినేసాం, వెజిటేబుల్ కూడా తినలేదు మా బావ అయితే. నేను కొంచెం టేస్ట్ చేశాను. ఇంకా గొట్టాలు వడియాలు అయితే వేపాను, పెరుగు వేసుకొని అయితే తినేస్తున్నాం. ఇక్కడ మూవీ చూసుకుంటూ తింటాం. ఏదో ఒక మూవీ పెడతాడు, మా బావ సగం చూస్తాడు, పడుకుంటాడు. నేను దాన్ని మొత్తం ఫినిష్ చేసే వరకు వదలను. ఏ పనైనా ఆపుకొని మరి, లేకపోతే చూసుకుంటూ పని చేస్తాను. కంప్లీట్ అయితే చేస్తాను మొత్తం. ఇలా మీకు ఎవరికైనా హ్యాబిట్ ఉందా, ఇలాగా మొత్తం కంప్లీట్ అయ్యే వరకు చూడకుండా ఉండలేని హ్యాబిట్? ఇంటికి లంచ్లో మీరేం తిన్నారు కామెంట్ చేసేయండి. మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా, మంచి మంచి వీడియోస్ తీస్తాను. వీడియో ఇంతే మరి, బాయ్.